వ్యక్తి జీవితంలో అహంకారము అంటే తాను ఏదో ఇతరులందరినీ దాటిపోవాలనేటువంటి తత్వం. ఒక జాతి జీవితంలో అహంకారము అంటే నేను చెప్పినట్టే మిగిలిన దేశాలన్నీ వినాలి అనే తత్వం. మేమేం చేస్తే అదే సరైంది, మాకెవరూ చెప్పడానికి వీలు లేదు అనే తత్వం. అలాగే ఒక వ్యక్తి జీవితంలో మమకారము పాశము అంటే కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మీద మమకారం. ఒక జాతి జీవితంలో మమకారము అంటే తాను నమ్మిన మతం మీదో తన ఆచార సంప్రదాయాల మీదో నమ్మకం, అదే ప్రపంచమంతా పాటించాలనే విశ్వాసం. ఇప్పుడు ఆలోచించండి, వ్యక్తికైనా జాతికైనా ఈ అహంకార మమకారాలు కీడు చేస్తాయో మేలు చేస్తాయో ఆలోచిస్తే అర్థమైపోతుంది. మనం అభివృద్ధి సాధించాలి, ఎవరి అభివృద్ధికి మనం ఆటంకం కాకూడదు అంటే ఏం పర్వాలేదు. కానీ మన దారికే అందరూ రావాలి, అందరూ మన పద్ధతిని అనుసరించాలి, మనం పూజించే దేవుళ్ళనే అందరూ పూజించాలి, ఆ మతం ఒక్కటి మాత్రమే ప్రపంచంలో మిగలాలి. ఇలాంటి ఒక ఉగ్రవాదం ఒక 2-3 దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఊపేస్తుంది, ప్రతి దేశాన్ని ఊపేస్తుంది. ప్రత్యేకించి మనకి పక్కలో బల్లెల్లా తయారైంది. దాన్ని ఎదుర్కొందుకు మనం సిద్ధపడాలి అంటే ఈ అహంకారం అనేది ముందు మమకారాలు అనేవి పాశం రూపంలో బంధిస్తాయి మనకైనా సరే. అంచేత మనమైనా ఎవరైనా ఎవరి మతం పట్ల మనం ఉగ్రవాద ధోరణిని అవలంబించకూడదు. మన మతాన్ని ఆచరించడం వరకే మన ధర్మం, అది ఎవరి మీద రుద్దే ప్రయత్నాలు చేయకూడదు. అందరం కలిసి జీవించాలి. ప్రత్యేకించి ఈ పరిణామాలు జరుగుతూ ఉన్న 4-5 రోజులలో నాకు కొంత ఉపశమనం కలిగించింది, ఒకంత ఆనందం కూడా కలిగించింది. ఏమిటంటే మజ్లిస్ పార్టీ నాయకులు అసదుద్దీన్ ఓవైసీ చాలా మంచి ప్రకటనలు చేసి సామరస్యాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. వారికి నా నమస్కారం. చేసింది తప్పు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించడం మానుకోవాలి, ఇంకా నీతులు చెప్పొద్దు, అనవసరంగా ఈ దేశాన్ని అవమానించొద్దు, ఇక్కడ ఆలయంలో గంటలు మోగవు అని మాట్లాడొద్దు, మేము బతుకున్నంతకాలం ఇక్కడ ఆలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయి అని హిందూ సోదరుల పట్ల భారత జాతి పట్ల తన సమరస వాణిని వినిపించిన మా సోదరుడు అసదుద్దీన్ ఓవైసీకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అలాగే అభినందన్ అనేటువంటి ఒక దేశం కోసం పోరాడుతున్నటువంటి వీరుణ్ణి బంధించినప్పుడు వెంటనే జెనీవా ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశాడు. యుద్ధ ఖైదీలను ఎప్పుడూ హింసించకూడదు, అవమానించకూడదు, వారిని గౌరవంగానే చూడాలి. ఏ దేశం కోసం పోరాడినా ఈ సైనికుడు దేశభక్తుడే. మన సైనికులు మనకెంత ముఖ్యమో వారి సైనికులు వారికి అంతే ముఖ్యం. ఇది మన రామాయణ కాలం నుంచి ఉన్న ఆచారం.